ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం చేస్తాం. మీరు ఈ తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయన్నది జ్ఞాపకం పెట్టుకోండి అని మేము చేస్తున్నాం. లేదా తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట మీరు? ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదరు అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడ చేసి నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్ద మదేనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోడకి అది ఇంట్లో పని చేయమన్నా బాగుంది కదా? ఏం బాగుంది? బాగాలేదు కదా, దుర్మార్గంగా ఆలోచించారు. ఆడికి బాగుంది, మనకు బాగుంది. వీళ్ళెంత పేదోళ్ళు, ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేసి చెప్తాం కదా. వాళ్ళకి అంత నిర్దాక్షం చేద్దామని చేసినాం. మరి అలా నీ కొడుకు నా మనవులు నా కొడుకులు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తాం. ఇవే చేయగలరా? ఇవేకి చేయదు. ఏం తౌడు చంపినాడు అవుడు కదా మరి అంతా